హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక పద్మావతి ఇంటికి రావడంతో విక్కీ పద్మావతిని ఎక్కడికి వెళ్ళావు పద్మావతి అని అడగడంతో, సారు ఏంటి అలా అడుగుతున్నారు ఎప్పుడు లేంది అని పద్మావతి ఇక విక్రమాదిత్యని అడగడంతో, విక్కీ అవును అడుగుతున్నాను, ఎక్కడికి వెళ్ళావు? ఈరోజు సండే, ఆఫీస్ కూడా సెలవు, ఆఫీస్కి కూడా వెళ్ళలేదు కదా, మరి ఎక్కడికి వెళ్ళావు అని విక్కీ చాలా గట్టిగా పద్మావతిని అడుగుతాడు. ఒక్కసారిగా పద్మావతి బెదురుతూ అది సారు అని చెప్పి పద్మావతి తడబడుతుంటే ఇక విక్కీ గట్టిగా నవ్వుతాడు. భయపడిపోయావు కదా? ఇక విక్కీ నవ్వుతూ, ఏంటి భయపడిపోయావా? ఊరికే సరదాగా అన్నాను, సరే కానీ ఇంతకీ ఎక్కడికి వెళ్ళావు అని అడగడంతో, అమ్మో చాలా భయపడ్డాను, ఎన్నడూ లేంది మీరు ఇలా అడిగేసరికి ఒక్క క్షణం గుండాకినంత పనైంది. ఏంటి సారు ఏమైంది ఈరోజు మీకు అనుకున్నాను అని అంటుంటే, సరేలే పొద్దున్ననగా వెళ్ళావు, భోజనం కూడా చేసావో లేదో, దా కలిసి భోజనం చేద్దాం అని చెప్పి ఇక విక్కీ పద్మావతి చెయ్యి పట్టుకుని లోపలికైతే తీసుకెళ్తాడు. పద్మావతి, సారు నేను ఆల్రెడీ భోజనం చేసేసాను సారు అని అనడంతో, ఏంటి భోజనం చేసేసావా అని విక్కీ పద్మావతి వైపు చూస్తూ అంటాడు. దానికి పద్మావతి, అవును సారు తినకుండానే వద్దామనుకున్నా, కానీ మేడం తినే వరకు వదిలిపెట్టలేదు, అందుకే ఇష్టం లేకపోయినా సరే భోజనం చేసే వచ్చాను అని అడగడంతో, దానికి విక్కీ, మేడమా? ఎవరా మేడం? ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడగడంతో ఇక పద్మావతి తను వెళ్ళిన ప్లేస్కి అయితే చెప్తుంది. అలాగే యశోధర్ తనని ఇంటి దాకా డ్రాప్ చేసిన సంగతి కూడా చెప్తుంది. ఒక్కసారిగా విక్కీకి చాలా కోపం వస్తుంది. తను ఎక్కడికి వెళ్ళింది చెప్పకుండా అలా యశోధర్ ఇంటికి వెళ్ళడం విక్రమాదిత్యకి అస్సలు నచ్చదు. ఇక విక్కీ కోపంగా బయటికి వెళ్ళిపోతుంటే, సారు భోంచేస్తానన్నారు వెళ్ళిపోతున్నారు, ఏమైంది సారు, కోపం వచ్చిందా అని అడగడంతో, కోపమా నాకెందుకు వస్తుంది, అయినా నువ్వెక్కడికి వెళ్తే నాకెందుకు అని చెప్పి ఇక విక్కీ మొహం ముడుచుకొని తన గదిలోకైతే వెళ్ళిపోతాడు. పద్మావతి ప్లేట్లో భోజనం పెట్టుకుని విక్కీ దగ్గరికి వెళ్తుంది. విక్రమాదిత్యతో, సారు నా మీద కోపం అన్నం మీద చూపించకూడదు, మీరు ఆకలికి అస్సలు ఉండలేరు, లేవండి లేవండి అని చెప్పి బలవంతంగా విక్కీని పైకి లేపి తానే స్వయంగా ముద్దలు కలిపి విక్కీకి తినిపించబోతుంది. విక్కీ, నాకు కొద్దని చెప్పాను కదా, వెళ్ళి ఇక్కడి నుంచి అని గట్టిగా అరుస్తుంటే, చూడండి సారు నా మీద కోపం నా మీదే చూపించండి, ఆకలి మీద చూపించకండి, చూసారా ఆకలికి మీకు కోపం ఎక్కువ అవుతుంది అని చెప్పి పద్మావతి ప్రేమగా విక్కీకి ఒక్కొక్క ముద్ద తినిపిస్తుంది. ఇక ఇది ఇలా ఉండగా అక్కడ అరవింద ఎలా అయినా సరే మురళి దగ్గర నుంచి తప్పించుకోవాలని మొత్తం చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో మురళి అరవింద దగ్గరికి వచ్చి, రానమ్మా ఏంటి అటు ఇటు చూస్తున్నావు, నా నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నావు, నువ్వు నా నుంచి తప్పించుకోవాలనుకున్నా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి వెళ్ళలేవు. చూడు రానమ్మా, ఎందుకు అనవసరమైన ఆర్భాటం, ఈ ఆస్తి పత్రాల మీద సంతకాలు పెడితే నేనే స్వయంగా నీ తమ్ముడు విక్కీ దగ్గర వదిలిపెడతాను అని అంటుంటే, ఎట్టి పరిస్థితుల్లో ఈ పత్రాల మీద సంతకాలు పెట్టను, వెళ్ళిక్కడి నుంచి అని చెప్పి ఇక అరవింద అయితే మురళిని వెళ్ళమంటుంది. మురళి, ఏయ్ అసలు ఏంటి నీకు పొగరు, మంచిగా చెప్తున్నాను కదా అని నువ్వు నన్ను అలసుగా తీసుకోకు, నీ బిడ్డ దొరికిన మరుక్షణం నువ్వే నా కాళ్ళ దగ్గర పడుంటావు, ఆ తరువాత నేను చెయ్యవలసింది చేస్తాను అని ఇక మురళి అంటుంటే, మురళి మాటలకి అరవింద, చూడు నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు, అలాగే నేను ఈ పత్రాల మీద సంతకాలు పెట్టలేను, ఏంటి నా బిడ్డని చంపుతావా, చంపరా చంపు, నా తమ్ముడు విక్కీ ఉండగా నా బిడ్డకి ఏమీ కాదు, వాడు నా బిడ్డని బాగా చూసుకుంటాడు అని చెప్పి ఇక అరవింద అంటుంటే, ఆ మాటలకి మురళి, ఏంటి ఏం మాట్లాడుతున్నావు, నీ బిడ్డ విక్కీ దగ్గర ఉందా అని చెప్పి గట్టిగా నవ్వుతాడు మురళి. మురళి మాటలకి ఒక్కసారిగా అరవింద ఆశ్చర్యపోతుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నా బిడ్డ విక్కీ దగ్గరే ఉంది,
అని అంటుంటే, పిచ్చి రానమ్మా, నీ బిడ్డ విక్కీ దగ్గర ఉంటే చంపడానికి నాకెంతసేపు పట్టదు. కానీ నీ బిడ్డ విక్కీ దగ్గర లేదే, నువ్వు అనవసరంగా పొరపాటు పడుతున్నావు అని చెప్పి ఇక మురళి గట్టిగా నవ్వుతాడు. మురళి నవ్వుకి ఇక అరవింద్ అయితే, ఈ నీచుడికి తెలియకుండా విక్కీ జాగ్రత్తగా పెంచుతున్నాడు, అనవసరంగా నేను ఈ నీచుడి దగ్గర నోరు జారాను అని చెప్పి ఇక అరవింద్ తన మనసులో అనుకుని, నువ్విక్కడి నుంచి వెళ్తే నేను రెస్ట్ తీసుకోవాలి, కాసేపు నన్ను ఒంటరిగా వదిలేస్తావా అని అనడంతో ఇక మురళి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అనుకోకుండా మురళి లోపలికి వచ్చినప్పుడు తన చేతిలో ఉన్న గన్నుని అక్కడే టేబుల్ మీద పెట్టి మర్చిపోయి వెళ్ళిపోతాడు. ఇక అరవింద ఆ గన్ చూడడంతో వెంటనే గన్ తీసుకొచ్చి తన దిండి కింద పెట్టి జాగ్రత్తగా పడుకుంటుంది. ఇంతలో కొంతసేపటికి మురళి లోపలికి వచ్చి అంతా వెతుకుతూ ఉంటాడు. తన గన్ ఎక్కడ పెట్టింది కనిపించక మొత్తం చూస్తాడు. అరవిందని కూడా చూస్తాడు. అరవింద పడుకుని ఉంటుంది. ఇక బయటికి వెళ్ళి పని మనిషి రాణిని పిలిచి, ఏయ్ రాణి, ఇక్కడ నా గన్ ఉండాలి, ఎక్కడుంది అని అడగడంతో, బాబుగారు మీ గన్న, ఉండండి వెతుకుతాను అని చెప్పి ఇక మొత్తం వెతుకుతుంది. బాబుగారు గన్ ఎక్కడ కనిపించలేదు బాబుగారు అని అంటుంటే, ఏంటి గన్ను కనిపించలేదా అని అడగడంతో వెనుక నుంచి అరవింద మురళి తలకి గన్నుని ఎక్కుపెట్టి, ఇదేనా నీ గన్ను అని అడగడంతో ఒక్కసారిగా మురళి ముందుకు తిరిగి, అదే నా గన్ రానమ్మా, అందులో బుల్లెట్స్ ఉన్నాయి, పేలుతుంది, ఇలా ఇవ్వు అని అడగడంతో, పేలుతుందనే కదా నీ తలకి ఎక్కువ పెట్టాను, అయినా నేనేమి ఇంతకు మునుపు అరవిందని కాదు, నువ్వు చెప్పిన మాట వినడానికి, మర్యాదగా ఆ ఆస్తి పత్రాలని ఇలా ఇవ్వు అని అడగడంతో ఇక మురళి గట్టిగా నవ్వుతూ, పిచ్చి రానమ్మా, ఈ ఆస్తి పత్రాలని గన్ చూపించినంత మాత్రాన నీకెలా ఇచ్చేస్తా అనుకుంటున్నావు, అస్సలు ఇవ్వను, ఎంతైనా నీకు తాళి కట్టిన భర్తని, నువ్వు నన్నెలా చంపుతావు అని అడగడంతో ఒక్కసారిగా అరవింద నవ్వుతూ, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, నేను నిన్ను చంపనా, నిజంగా నువ్వు నా మీద చాలా నమ్మకం పెట్టుకున్నావు, నీకు తెలియని విషయం ఏంటంటే ఎన్ని రోజులు ఈ మెడలో తాళిని చూసి విర్రవీగుతున్నావు కదా, ఇదిగో నీ తాళి అని చెప్పి అరవింద తన మెడలో తాళి తీసి మురళి మొహాన కొడుతుంది. ఒక్కసారిగా మురళి అరవింద అలా చేయడంతో ఆశ్చర్యపోతూ, రానమ్మా ఏంటిది, అగ్ని సాక్షిగా నీ మెడలో తాళి కట్టాను, మనిద్దరం ఒక బిడ్డని కూడా కన్నాం, అది మర్చిపోయి ఈరోజు నువ్వు నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నావా అని అంటుంటే, ఛీ, నువ్వు ఏ రోజైతే నా కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్నావో ఆ రోజే నా దృష్టిలో నువ్వు చచ్చిపోయావు, అనవసరంగా ఇన్ని రోజులు నా గుండెల మీద భారాన్ని మోసాను, ఇప్పుడు నేను బరువుని దించేసుకున్నాను అని చెప్పి ఇక అరవింద తన మనసులో ఉన్న మాటని మురళి ముందు చెప్తూ ఇక మురళిని షూట్ చేయడానికి గన్ పెట్టి అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. రానిమా, వద్దు, నేను చెప్పేది విను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్తే తర్వాత నా చేతిలో చచ్చిపోతావు అని అంటుంటే, ఏంట్రా నీ చేతిలో నేను చచ్చేది, నువ్వే ఇప్పుడు నా చేతిలో చస్తావు అని చెప్పి ఇక అరవింద్ అయితే గన్ షూట్ చేయడంతో ఒక్కసారిగా బుల్లెట్ భుజానికి తగులుతుంది. వెంటనే బయటికి పరిగెత్తి రూమ్ లాక్ చేస్తుంది. ఇక రూమ్ లాక్ చేసి అరవింద అక్కడి నుంచి పరుగులు తీసి తప్పించుకుంటుంది. ఇక మురళి అయితే, రేయ్ ఎదవల్లారా, ఎక్కడున్నారా, అది తప్పించుకుంటుంది, పట్టుకోండి అని అంటుంటే ఇక రౌడీలు ఎవరు కూడా ఉలుకు పలుకు లేకుండా ఉంటారు. వెంటనే మురళి ఫోన్ చేసి ఇక రౌడీలతో, రేయ్ ఎదవల్లారా, అరవింద తప్పించుకుంటుంది, బయట ఉన్న మీరు ఏం చేస్తున్నారు అని అంటుంటే, బాస్ ఇప్పుడే టీ తాగుదామని పక్కకి వచ్చాము, ఇప్పుడే పట్టుకుంటాం అని అంటుంటే, రేయ్ ముందు నేను రూమ్లో లాక్ అయ్యాను, వచ్చి డోర్ ఓపెన్ చేయండి అని గట్టిగా అరుస్తాడు. ఇక ఒక రౌడీ వచ్చి డోర్ ఓపెన్ చేయడంతో మురళి బయటికి వచ్చి ఆ రౌడీ చెంప పగల కొడతాడు. రేయ్ మర్యాదగా అరవింద నెతికి తీసుకురాకపోతే దాన్ని కాదు మీ అందరినీ చంపి పడేస్తాను అని చెప్పి ఇక మురళి రౌడీలని వెళ్ళమని చెప్తాడు. ఇక రౌడీలు అరవింద కోసం మొత్తం వెతుకుతూ ఉంటారు. అరవింద రౌడీల నుంచి తప్పించుకొని
పరుగు పరుగున ఇక అనుకోకుండా ఆర్యకి ఎదురవుతుంది. ఆర్య అరవిందని చూసి అక్క అని పిలవడంతో అరవింద కూడా ఆర్యని చూస్తూ రేయ్ ఆర్య ఏంట్రా నువ్వు, ఏంటిది అని అడుగుతుంటే అక్క ఎన్ని రోజులు ఆ నీచుడు నిన్ను ఏం చేస్తాడా అని చాలా భయం అనిపించేది, కానీ నువ్వు కనిపించేసరికి నాకు చాలా సంతోషంగా ఉంది. అక్క రాక ఇప్పుడే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అంటూ ఉంటే ఆ మాటలకి అరవింద అవును, లేకపోతే ఆ నీచుడు పంపించిన రౌడీలు నన్ను పట్టుకుని మళ్ళీ తీసుకుపోతారు అని చెప్పి ఇక అరవింద అలాగే ఆర్య ఇద్దరు కలిసి అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఇంతలో రౌడీలు అరవిందని అలాగే ఆర్యని ఇద్దరిని కూడా పట్టేసుకుంటారు. అలాగే ఆర్య తల మీద కొట్టేసరికి తలకి పెద్ద గాయం తగిలి ఆర్య సృహ కోల్పోతాడు. అరవిందని తీసుకొని బలవంతంగా వెళ్తుంటే అనుకోకుండా యశోధర్ కార్కి అడ్డుపడతారు. ఇక యశోధర్ అయితే అరవిందని అలా బలవంతంగా తీసుకెళ్లడం చూసి కారులో నుంచి దిగి ఆ రౌడీలతో ఫైట్ చేస్తాడు. అలా ఫైట్ చేసి అరవిందనైతే కాపాడతాడు. అరవింద తన కళ్ళ ముందు ఆర్యని కొట్టడం అలాగే తనని బలవంతంగా ఈడ్చుకెళ్లడం ఇదంతా చూసి ఉన్నట్టుండి సృహ కోల్పోతుంది. ఇక అరవిందని పట్టుకొని యశోధర్ తన కారులో ఎక్కించుకొని ఇంటికైతే తీసుకెళ్తాడు. సుగుణ యశోధర్ని చూసి నాన్న యశోధర్ ఏమైందిరా, తలకేంటి ఇంత పెద్ద గాయం అని చెప్పి కంగారు పడుతూ యశోధర్ దగ్గరికి వెళ్తుంది. అమ్మా నాకు తగిలింది చిన్న దెబ్బే, ఒక్కసారి ఆవిడ్ని చూడు, ఆవిడ్ని ఎవరో రౌడీలు ఎత్తుకుపోతున్నారు, తనని కాపాడి ఇంటికి తీసుకొచ్చే టైంలోనే ఈ దెబ్బ తగిలింది అని చెప్పి ఇక యశోధర్ చెప్పడంతో సుగుణ అరవిందని తీసుకుని లోపలికైతే వస్తుంది. వెంటనే తన పని మనిషి వాటర్ బాటిల్తో వాటర్ తీసుకురాగానే అరవింద మొహం మీద కొడుతుంది. అరవింద కళ్ళు తెరిచి నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను అన్నట్టుగా మొత్తం చూస్తుంది. ఇక సుగుణ చూడమ్మా, నువ్వు మా దగ్గర సేఫ్టీగానే ఉన్నావు, ఇంతకీ నువ్వెవరు, అసలు రౌడీలు నిన్ను ఎందుకు ఫాలో చేశారు అని అడగడంతో అరవింద వాళ్ళని పిచ్చి చూపులు చూస్తుంది. ఒక్కసారిగా యశోధర్ అలాగే సుగుణకి ఏమీ అర్థం కాదు. యశోధర్ మేడం మీరెవరు, చూస్తుంటే ఎవరో గొప్పింటి వారిలాగే ఉన్నారు, కానీ మిమ్మల్ని ఆ రౌడీలు ఎందుకు వెంబడించారు, అసలు ఏమైంది అని అడుగుతుంటే ఇంతకీ నువ్వెవరు, అసలు నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు, రౌడీలేంటి నన్ను వెంబడించడం ఏంటి, నువ్వేం మాట్లాడుతున్నావు అని అరవింద యశోధర్ మీద సీరియస్ అవుతుంది. ఇక అప్పుడే అర్థమవుతుంది యశోధర్కి అరవింద గతం మర్చిపోయిందని. అసలు అరవింద గతం మర్చిపోయినంత పని ఏం జరిగింది, అరవిందకి ఒక్క గాయం కూడా తగలకుండానే ఎందుకు గతం మర్చిపోయింది. రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు